ఆల్ వెల్కమ్ టు మూవీస్ ఫర్ యూ మ్యాక్స్. ఎలా ఉన్నారు? మన ఛానల్లో డిస్కషన్ వీడియో వచ్చి ఆల్మోస్ట్ ఒక 6-7 వీక్స్ అయి ఉంటుంది అనుకుంటా. లాస్ట్ మూవీ మనం డిస్కస్ చేసింది హిట్ 3. అంటే హిట్ 3 లో ఎక్కువ పాయింట్స్ నాకు డిస్కస్ చేయాలి, ఇలా ఉండాల్సింది, ఇలా ఉంటే బాగుండేది అని చెప్పాలనిపించింది. దాని తర్వాత సింగిల్ మూవీ చూసాను, అదైతే నన్ను డిసప్పాయింట్ చేసింది. మేబీ మీలో చాలా మందికి నచ్చి ఉండొచ్చు అండ్ చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు, బట్ నాకైతే ఒక పెద్ద డిసప్పాయింట్మెంటే. దాని గురించి వీడియో చేయాలి అనుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు. అండ్ ఆ తర్వాత ఏం సినిమాలు వచ్చాయి? బైరం వచ్చింది, దాని తర్వాత తగ్ లైఫ్ వచ్చింది. ఆ రెండు సినిమాల ప్రీ రిలీజ్ కంటెంట్ నాకు పెద్దగా ఇంట్రెస్టింగ్ గా ఏం అనిపించలేదు. అండ్ ఆ ఇంట్రెస్ట్ అదంతా పక్కన పెడితే సినిమా చూడడానికి టైం ఎందుకో కుదరలేదు. సో అందుకే ఆ రెండు వీడియోస్ అయితే రాలేదు. ఇప్పటి నుంచి ఫ్రమ్ కుబేరా ఎవ్రీ వీక్ మంచిగా టాలీవుడ్ కి మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. సో ఆబ్వియస్లీ అవి చూస్తాం. సినిమాలు ఎలా ఉన్నాయి, బాగున్న వాళ్ళపైన ఖచ్చితంగా వీడియోస్ అయితే వస్తాయి. ఐ కెన్ ప్రామిస్ యూ దట్. అండ్ కమింగ్ టు కుబేరా, నేనే కాదు టోటల్ టాలీవుడ్ ఆడియన్స్, మూవీ లవర్స్ చాలా మంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే థియేటర్లు చచ్చిపోతున్నాయి భయ, సినిమాలు లేక థియేటర్లు చచ్చిపోతున్నాయి. సమ్మర్ అంతా వేస్ట్ చేశారు. మొన్న హరిహర విరమలు వస్తుంది, కింగ్డమ్ వస్తుంది అని చెప్పి అవి పోయాయి. అవి రెండు ఎన్నిసార్లు పోస్ట్ అవుతాయో వాటికే తెలియదు. హరిహర విరమలు అయితే ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మేబీ July 24th అంటున్నారు. ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైం కి అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ అవుతూ ఉండొచ్చు. యాక్చువల్లీ అది లాస్ట్ వీకే రావాలి, అందుకే దాని గురించి మెన్షన్ చేస్తున్నాను. సో దాని గురించి అండ్ కింగ్డమ్ గురించి స్పెషల్ గా ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. రెండు రిలీజ్ డేట్లు వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది బ్యాక్ సైడ్ అని చెప్పి. సో అదంతా పక్కన పెట్టి కుబేరా గురించి మాట్లాడుకుంటే, కుబేరా ఇప్పుడు థియేటర్లకి, థియేటర్ ఓనర్స్ కి అండ్ ఆ స్టాఫ్ కి, ఎగ్జిబిటర్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి, వీళ్ళందరికీ కుబేరా అనే సినిమా చాలా ఇంపార్టెంట్. చచ్చిపోతున్నాయి థియేటర్లు అక్కడ. అండ్ సినిమా చూసాక నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే శేఖర్ కముల గారి ఒక జోనర్ షిఫ్ట్ విత్ ఎమోషనల్ హైస్ అయితే సెకండ్ హాఫ్ లో టప్పమని ఒక 40 minutes ఎమోషనల్ హైస్ ఉంటాయి. సీన్ తర్వాత సీన్ వస్తూనే ఉంటుంది. ఒకదానికంటే ఎక్కువ ఉంటాయి. సో ఆ ఎమోషనల్ హైస్ కోసం అయినా సినిమా చూడాలి. అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్, నాగర్ పర్ఫార్మెన్స్, వాటన్నిటి గురించి డీటెయిల్ గా మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసే ముందు ఒకవేళ సినిమా ఎవరైనా చూడనట్టయితే ఇక్కడతో స్కిప్ చేసేయండి, ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం అనమాట ఇక్కడ నుంచి. సో మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. వీక్లీ ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇవే కాకుండా కొత్త కంటెంట్ వీడియోస్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఆల్రెడీ మన ఛానల్లో ఒక 10 వీడియోస్ వరకు పడి ఉంటాయి. ఒకసారి వెళ్ళండి, కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏం నచ్చాయి అని మాట్లాడుకుంటే, ధనుష్ గారి పర్ఫార్మెన్స్ ఉంది భయ, వేరే లెవెల్. అలాంటి ఒక యాక్టర్ కి ఇలాంటి ఒక డైరెక్టర్, మీకు గుర్తుంటే ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్, ఇద్దరు తోడయ్యి ధనుష్ గారి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, ఆ బెగ్గర్ రోల్ అనట్లేదు, ఆ బెగ్గర్ రోల్ పక్కన పెడితే ఆయన ఇన్నోసెన్స్, ఆ డైలాగ్స్, నువ్వు అంటాడు మీరు అనకుండా, ఆ ఇన్నోసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది నిజంగా ధనుష్ గారిని చాలా మెచ్చుకోవాలి. ఈ రోల్, ఈ దేవా అనే బెగ్గర్ రోల్ ఏదైతే ఉందో తనకి పర్ఫెక్ట్లీ యాప్ట్ అనిపించింది. అండ్ ధనుష్ గారు దానికి 100కి 200% న్యాయం చేశారు. సో ధనుష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అండ్ హీ డిజర్వ్స్ ఇట్. అండ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం, దేవిశ్రీ ప్రసాద్ గారి BGM మ్యూజిక్. అసలు ఏమన్నా కొట్టాడా నిజంగా. ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఇలా ఆ మ్యూజిక్ కి ఇట్లా తాండవం, డాన్స్ వేయాలి, ఊగిపోతారు అనిపించింది చూసారా. ఆ కైండ్ ఆఫ్ వైబ్స్ వచ్చాయి. చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ గురించి కంప్లైంట్ చేయడం చూస్తుంటాం. బట్ శేఖర్ కముల గారు ఏ కంప్లైంట్ చేయకుండా, ఏ కాంట్రవర్సీ లేకుండా, తనకి ఏ మ్యూజిక్ కావాలి, ఎలాంటి మ్యూజిక్ కావాలి, అది ఏ ప్లేస్మెంట్ లో, ఎమోషనల్ ఎలివేషన్, డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి సినిమాలో, ఎవ్రీ ట్రాక్ వర్క్డ్ వెల్. నాగార్జున గారు యాజ్ దీపక్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయనకి పర్ఫెక్ట్లీ యాప్ట్ రోల్ అంటే చెప్పలేను, బట్ ఆడ్ గా అయితే అనిపించలేదు. చాలా బాగా చేశారు. అండ్ అది చాలా మంచి రోల్ కూడా. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రైటింగ్ అండ్ డైరెక్షన్ బై శేఖర్ కముల. ఆయన గురించి ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి అంటే, ఈ సినిమాలో ఎలివేషన్ సీన్స్ లేవు, కానీ మనం ఒక ఎమోషనల్ హై ఫీల్ అవుతాం. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 40 minutes పోర్షన్ లో టపమని ఒక్క బ్లాక్ మీద ఇంకో బ్లాక్ మీద ఇంకో బ్లాక్, అసలు కంప్లీట్ గా కొన్ని సీన్స్ లో అయితే కళ్ళలోంచి ఇంకా పడిపోతున్నారా బాబు కన్నీళ్ళు అన్న రేంజ్ లో ఉంటాయి సీన్స్. అండ్ ఆ ఇనిషియల్ పోర్షన్స్, ఆ విలన్ ని ఇంట్రడ్యూస్ చేయడం, కాన్ఫ్లిక్ట్, నాగార్జున గారిని తీసుకురావడం, తర్వాత దేవాన్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఈ పోర్షన్స్ అన్ని చాలా ఎంగేజింగ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా. అంటే ఏ స్కామ్ చేయబోతున్నారు, ఆ 50 crore స్కామ్ ఏదైతే ఈ బెగ్గర్స్ ని బినామీగా పెట్టుకోవాలి, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ నుంచి ఆ బెగ్గర్స్ ని తీసుకొచ్చిన విధానం, వాళ్ళని ట్రైన్ చేసిన
చేసిన విధానం, వాళ్ళని ఒక దగ్గర పెట్టి అండ్ వాళ్ళ నలుగురి మధ్య ఫ్రెండ్షిప్, ఇదంతా ఈ పోర్షన్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఎంగేజింగ్ గా అనిపించాయి. అండ్ శేఖర్ కమ్ముల గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఎందులోనంటే ఈ సినిమాలో స్పెసిఫిక్ గా ఒక కామెడీ ట్రాక్ అని ఉండదు, కానీ ధనుష్ ఇన్నోసెన్స్ అండ్ రష్మిక వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ సీన్ రైల్వే స్టేషన్ లో వస్తుంది. ధనుష్ అప్పుడే పారిపోయి రైల్వే స్టేషన్ కి వస్తాడు. సారీ, దేవ అప్పుడే పారిపోయి రైల్వే స్టేషన్ కి వస్తాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్య సీన్స్, ఇట్స్ నాట్ ఏ కామెడీ ట్రాక్ బట్ హోల్ థియేటర్ నవ్వింది అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇదే కాదు, ఇంటర్వెల్ తర్వాత ఇద్దరికి హాస్పిటల్ సీన్ ఉంటుంది. హాస్పిటల్ సీన్ లో కూడా లైక్ థియేటర్ అంతా నవ్వుతున్నారు. అండ్ అది శేఖర్ కమ్ముల గారి రైటింగ్ లేక ధనుష్ ఇన్నోసెన్సా లేకపోతే వాళ్ళిద్దరి యాక్టింగ్ అర్థం కాలేదు, కానీ ఆ 2 ఎపిసోడ్లు జనాలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ నేను కూడా పర్సనల్లీ ఎంజాయ్ చేశాను. అండ్ శేఖర్ కమ్ముల గారు అనుకున్న ఆ పోర్షన్స్ అన్ని, అండ్ శేఖర్ కమ్ముల గారు ఈ సినిమాతో చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే ఎవ్రీవన్ ఈస్ ఎ బెగ్గర్. నేను కాదు, నువ్వు కాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కాదు, రిచ్ కాదు, పూర్ కాదు, ప్రతి ఒక్కళ్ళు బెగ్ చేసేవాళ్ళే. అండ్ అది ప్రతి చోట చూపిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ విలన్ వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను ఈ స్కామ్ పర్ఫెక్ట్ గా జరిగితే ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి ఆ వజ్రాల కీటం చేయిస్తా అని మొక్కుకుంటాడు. అండ్ పొలిటీషియన్స్ విలన్ దగ్గర మనీ అడుగుతారు. నాగార్జున గారు జైలు నుంచి బయటికి రావడానికి విలన్ ని హెల్ప్ అడుగుతాడు. ధనుష్ ఆబ్వియస్లీ ఒక బెగ్గర్ రోలే. అండ్ రష్మిక ఇదంతా చెప్తుంది హాస్పిటల్ సీన్ లో. ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. మనం అందరం బెగ్గర్సే, ప్రతి ఒక్కడికి అవతల పర్సన్ నుంచి ఏదో ఒకటి కావాలి అండ్ వి ఆల్ డూ బెగ్గింగ్, అడుక్కుంటారు, అవన్నీ ఒకటే దగ్గరకు వస్తాయి, ఫైనల్ గా మనం అందరం బెగ్గర్సే అని చెప్పి ఆ లైన్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ శేఖర్ కమ్ముల గారు పాసిబిలిటీ ఉన్న ప్రతిసారి అది చూపిస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సెటప్స్ అండ్ పే ఆఫ్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సెటప్స్ అండ్ పే ఆఫ్స్ అంటే ప్రతి దాని గురించి మాట్లాడట్లేదు, కానీ ధనుష్ ని ఎక్కడైతే ట్రైన్ చేస్తారో అక్కడ ఒక సీన్ లో వీ కెన్ సీ ధనుష్ ఫీడింగ్ ద డాగ్స్. ఆ స్ట్రీట్ డాగ్సా లేకపోతే అవి అక్కడ ఉన్నాయో తెలియదు, కానీ హీ విల్ ఫీడ్ దెమ్. అండ్ అవే సేమ్ డాగ్స్ తనని ప్రీ ఇంటర్వెల్ లో సేవ్ చేస్తాయి. అండ్ ఖుష్బు విలన్ వల్ల చనిపోతుంది అండ్ ఖుష్బు కొడుకుతో తనకి మనీ డొనేట్ చేయిస్తాడు. అది నిజంగా ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, కానీ ఇలాంటి సెటప్ అండ్ పే ఆఫ్ సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. అండ్ కొన్ని నచ్చలేదు, అట్లాంటివి కొంచెం డ్రాగ్ చేశారు అనిపించింది. అవి డిస్లైక్స్ లో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తే శేఖర్ కమ్ముల గారిని ఇంకొక విషయంలో మెచ్చుకోవాలి. అదే పోయిరా మామ సాంగ్ ప్లేస్మెంట్ విషయంలో నేనైతే అస్సలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం నేనే కాదు, థియేటర్ అంతా ఏంటి సాంగ్ ఇక్కడ వచ్చింది అని సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఆబ్వియస్లీ మీరు కూడా సర్ప్రైజ్ అయ్యి ఉంటారు. సర్ప్రైజ్ అయ్యారో లేదో కింద కామెంట్స్ లో చెప్పండి. నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. నేను చూసిన థియేటర్లో నా పక్కన ఇటు సైడ్ ఇద్దరు సర్ప్రైజ్ అయ్యారు. అండ్ ఆ సాంగ్ విషయానికి వస్తే థియేటర్ అంతా షేక్ అయింది మా. మేబీ సిడి సెంటర్లో ఎలా ఉంటుందో సిచ్యువేషన్ నాకైతే అర్థం కావట్లేదు. లేచి డాన్స్ వేయాలి అనిపించింది ఆ బీట్స్ కి, ఆ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి అండ్ ఆ ప్లేస్మెంట్ కి. అలా లేచి ధనుష్ తో పాటు అలా స్క్రీన్ ముందు నించొని డాన్స్ చేయాలి అనిపించింది. అండ్ నిజంగా శేఖర్ కమ్ముల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఆ సాంగ్ ప్లేస్మెంట్ పర్ఫెక్ట్ గా ఫిట్ చేసినందుకు. అండ్ డిస్లైక్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. విలన్ తో ఇంట్రడ్యూస్ చేస్తారు, అది ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం. తర్వాత నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడక్షన్, తర్వాత ధనుష్, తర్వాత తన ముగ్గురు ఫ్రెండ్ బెగ్గర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ వాళ్ళందరిని ఒక దగ్గర తీసుకొస్తారు. ఒక స్కామ్ లో ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటారు. అక్కడ వరకు అంతా బానే ఉంది. ఆ స్కామ్ చేసిన తర్వాత ఒక్కొక్కరిని చంపేస్తారు. బట్ తన టర్న్ వచ్చే టైంకి తనకి పారిపోతాడు. అక్కడ నుంచి కంప్లీట్ గా పారిపోయి ఆ 40 minutes or 30 minutes ఏదైతే ఉందో అక్కడ ఈజీలీ ఒక 10 to 15 minutes తీసేయచ్చు అనిపించింది. ఎందుకంటే నాగార్జున ధనుష్ కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎవరైనా పిలిస్తే ఇలా చేయి చాచొద్దు, ఇలా హాయ్ చెప్పాలి అంటాడు. అండ్ సేమ్ ఇదే సీన్ మనం వీళ్ళు ఫస్ట్ విలన్ ఫేస్ ఆఫ్ తో చూడొచ్చు. తను ఫైనల్ ఇస్తుంటే తను చేయి చాచడు, ఇలా తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అక్కడ మళ్ళీ ధనుష్ పిల్లలకి హెల్ప్ చేయాలి అని చెప్పి ఆ కర్ర పట్టుకొని కుంటోడ్ లాగా నటించి బెగ్ చేసి పిల్లలకి ఏదో తినిపిస్తాడు, తను కూడా తింటాడు. ఆ టైంలో హీ విల్ సే లైక్ నేను అడుక్కోలేదు, మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు ఫుడ్ పెట్టారు, దీపక్ గారు అడిగితే ఇదే చెప్పాలి అంటాడు. సో ఆల్రెడీ ఒకసారి అది ప్రూవ్ అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ టైం అవసరం లేదు అనిపించింది. అండ్ ఈ స్ట్రెచ్ లో తను మల్టిపుల్ టైమ్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఆ రష్మిక పార్ట్ అవసరం అండ్ ఒకసారి తప్పించుకోవచ్చు, కానీ కంప్లీట్ గా తప్పించుకొని చాలా స్ట్రెచ్ చేశారు ఇంటర్వెల్ వరకు అనిపించింది. అక్కడ ఈజీలీ ఒక 10-15 minutes కట్ చేసి ఉండొచ్చు. అండ్ సినిమాలో చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు. సరే చాలా తీసుకున్నారు, అవన్నీ పక్కకు పెట్టేద్దాం.
వదిలేద్దాం అనుకున్నాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఒక సిచ్యువేషన్ లో ధనుష్ బిల్డింగ్ పైన ఉంటాడు, షియాజీ షిండే గారు ఉంటారు, అప్పుడే నాగార్జున పైకి వస్తాడు. ఆయన కాల్ చేయగానే ధనుష్ షాక్ అయిపోయి ఇంకా అయిపోయింది నేను చచ్చిపోవడమే అనుకొని బిల్డింగ్ పై నుంచి దూకేస్తాడు. అది చాలా పెద్ద బిల్డింగ్ అండ్ టాప్ ఫ్లోర్ నుంచి టెరెస్ మీద నుంచి దూకేసిన తనకి ఏమవ్వదు. ఎందుకు అంత పెద్ద సినిమాటిక్ లిబర్టీ ఎందుకు? వేరే సీన్ ఏదైనా రాసుకొని ఉండాల్సింది, ఆ తాడు పట్టుకొని దిగడం సంథింగ్ అలాంటిది రాసుకొని ఉండాల్సింది. అది నాకు నచ్చలేదు. అంత పెద్ద సినిమాటిక్ లిబర్టీ నాకు నచ్చలేదు. అండ్ ధనుష్ కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్ని చాలా ఈజీగా అయిపోతూ ఉంటాయి. తను ఎక్కడికి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతాడు, ఏదనుకుంటే అది చేయగలుగుతాడు. అండ్ వీటన్నిటికీ తోడు ఇవి పక్కన పెట్టేస్తే సినిమా కంప్లీట్లీ ప్రిడిక్టబుల్ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ప్రిడిక్టబుల్ గానే ఉంది. అంటే నీకు ఫస్ట్ 15-20 మినిట్స్ చూడగానే ఆబ్వియస్లీ ట్రైలర్ చూడగానే ఒక క్లారిటీ వచ్చేసింది. బట్ ట్రైలర్ లో కంప్లీట్ గా ఉండదులే అనుకున్నాం. సినిమా ఫస్ట్ 20-15 మినిట్స్ చూడగానే ఓకే ఇది సినిమా, నెక్స్ట్ ఈ సీన్ జరిగింది, నెక్స్ట్ వీళ్ళని వేసేయాలి అనుకుంటాడు. ధనుష్ టర్న్ వచ్చే టైంకి తను పారిపోతాడు, తర్వాత రష్మిక మీట్ అవుతాడు. ఇదంతా ఫస్ట్ 30-15 మినిట్స్ కే మన మైండ్ లోకి వచ్చేస్తుంటుంది. సిమిలర్లీ ఎగ్జాక్ట్ గా జరుగుతుంది. బట్ సెకండ్ హాఫ్ లో ఏదైతే 40 మినిట్స్ ఎమోషనల్ హై అన్నానో అది సేవ్ చేసింది సినిమాని. అంటే కంప్లీట్ గా అదొకటే సేవ్ చేసిందా అంటే అలా అనట్లేదు. సినిమా ఎంగేజ్ చేస్తుంది, బట్ ఆ ప్రిడిక్టబిలిటీ ఏదైతే ఉందో అది ఎంగేజింగ్, ఆ ఇంట్రెస్టింగ్ కొంచెం తగ్గించింది. అండ్ దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఈజీగా ఒక 15-20 మినిట్స్ ఈజీగా కట్ చేసి ఉండాల్సింది. అండ్ ఆ ప్రీ క్లైమాక్స్ లో నాగార్జున గారిని చంపడం కూడా నాకైతే నచ్చలేదు. ఆయన చనిపోయిన తర్వాత సినిమా ఎటో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ధనుష్ కి మీడియాని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా ప్రూవ్ చేయాలి అన్నది అయితే ధనుష్ కి తెలియదు. కాబట్టి మనం దానికి ఏం చేయలేం. మేబీ శేఖర్ కమలా గారికి ఇంతకంటే బెటర్ ఐడియా రాలేదేమో. విలన్ తో బెగ్గింగ్ చేయించి ఖుష్బు వాళ్ళ కొడుకుతో ఆ కాయిన్ వేయించే సీన్ ఏదైతే ఉందో ఆ ఐడియా నాకు నచ్చింది. కానీ బట్ ఓవరాల్ గా క్లైమాక్స్ లాస్ట్ 10 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అదైతే నాకు నచ్చలేదు. అండ్ అప్పటి వరకు ఒక హైలో చూపించి అప్పుడు కంప్లీట్ గా సినిమా ఎటో వెళ్ళిపోయి ఆయనకి వేరే ఐడియా రాలేదా, లేకపోతే వచ్చిన ఐడియాస్ లో ఇదే చాలా బెటర్ గా ఉంది అనుకొని ఇది తీసేసారా, అక్కడ కూడా సినిమాటిక్ పట్టేసాం. ర్యాండమ్ ట్రాక్ చేసుకుని వచ్చి అక్కడ డబ్బులు పోసేయడం, ఇదంతా ఇష్టం వచ్చినట్టు. ఆ క్లైమాక్స్ 10 మినిట్స్ అయితే నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. మీలో కొంతమందికి నచ్చుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోయి ఉండొచ్చు. ఆ క్లైమాక్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ కి నచ్చలేదు అని అనుకుంటున్నాను. అది కింద కామెంట్స్ లో మీరు కన్ఫర్మ్ చేయాలి. క్లైమాక్స్ నచ్చిందా నచ్చలేదా అని కామెంట్స్ లో చెప్పండి. ఓవరాల్ గా చెప్పాలంటే కుబేరా ఒక మంచి సినిమా, మంచి ఎమోషనల్ హైస్ ఉన్నాయి, మంచి మ్యూజిక్ ఉంది. పోయిరా మామ సాంగ్ కి వైబ్ అవుతారు. ధనుష్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, నాగార్జున కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ ధనుష్ అండ్ రష్మికకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఫన్నీగా, ఇన్నోసెంట్ గా, ఇద్దరు ఆల్మోస్ట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్స్, చాలా ఇన్నోసెంట్ గా బాగుంటాయి. ఆబ్వియస్లీ సినిమా చూడాలి అనే చెప్తాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమా చూసాక కొంతమంది మాట్లాడొచ్చు, నాగార్జున గారు ఆయన స్టేటస్ ఏంటి, ఆయన ఇలాంటి రోల్ చేయడం ఏంటి, కొంచెం కామ్ గానే ఉంది, ఎలివేట్ చేసినంత లేదు. నాకు అర్థం కావట్లేదు. చేస్తే ఏమవుద్ది, ఎందుకు చేయకూడదా? ఆయన స్టార్ స్టేటస్ కి తగ్గ సినిమాలే చేయాలా? మనం ఆడియన్స్ కదా వాళ్ళని స్టార్స్ చేసింది. ఏదైనా ఆడియన్స్ కోసం ఒక మంచి రోల్ చేస్తే తప్పేంటి, ఒక మంచి సినిమాలో ఇలాంటి రోల్ చేస్తే తప్పేంటి? అలా సపోర్టింగ్ రోల్స్ చేయొద్దు అని చాలా మంది యాక్టర్స్ కి ఇట్లా కొమ్ములు వచ్చేసాయి. వాళ్ళు చేయట్లేదు, కానీ చేసే వాళ్ళనైనా చేయనివచ్చు కదా. సో ఆ నాగార్జున గారి డిస్కషన్ ఆపేస్తే బెటర్ ఏమో. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆయన ఊపిరి చేశారు, ఇప్పుడు ఇది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ కూలీలో డైరెక్ట్ యాంటాగోనిస్ట్ గానే చేస్తున్నారు. ఆ తర్వాత జైలర్ 2 లో కూడా ఆయన్నే అనుకుంటున్నారని మేబీ టాక్స్ నడుస్తున్నాయి మూవీ టీమ్ కి, ఆయనకి. మోస్ట్లీ అది కూడా అవ్వాలి అని కోరుకుందాం. చేయాలి, యాక్టర్ అన్న తర్వాత అందరూ అన్ని రోల్స్ చేయాలి. అందరూ చేయట్లేదు కాబట్టి ఆయన కూడా చేయొద్దు, ఆయన స్టేటస్ కి తగ్గ రోలే చేయాలి అంటే దట్స్ నాట్ కరెక్ట్. అండ్ దట్స్ ద వీడియో గైస్. మీకేం నచ్చాయి, మీకేం నచ్చలేదు అని చెప్పి కింద కామెంట్స్ లో చెప్పండి. పెద్దగానే రాయండి, నేను అన్ని చదువుతాను, అన్నిటికీ రిప్లై ఇస్తాను. కొంచెం కన్స్ట్రక్టివ్ గా అబ్యూస్ లేకుండా రాయడానికి ట్రై చేస్తే చదివి రిప్లై ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏది పడితే అది మాట్లాడకూడదు కదా. మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, నా ఒపీనియన్ నాకు ఉంటుంది. ఇద్దరు ఒపీనియన్ షేర్ చేసుకోవడానికే ఈ ప్లాట్ఫామ్. సో ఆబ్వియస్లీ కొంచెం కన్స్ట్రక్టివ్ గా మీ ఒపీనియన్ రాస్తే నేను అవి చూసి ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ స్టోరీ మ్యాక్స్.